హాయ్ అండి. అందరికీ నమస్కారం. కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. దీనికి సంబంధించి పూర్తి సమాచారంలోకైతే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కళాశాలలు, అనుబంధ విభాగాలలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ కాంట్రాక్ట్ సిబ్బంది దీర్ఘకాలిక సమస్యకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపింది. క్షేత్రస్థాయిలో అత్యంత కీలకమైన శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ విభాగాలలో విధులను నిర్వహిస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతి నెల మొదటి తేదీనే వేతనాలు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తిపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సానుకూలంగా స్పందిస్తూ తక్షణ చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సాధారణ ఉద్యోగులతో పాటే వీరికి కూడా 1వ తేదీనే జీతాలు విడుదల చేయనున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు పొంది రెగ్యులర్ ఉద్యోగులతో పాటు సమానంగా సేవలందిస్తున్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ సిబ్బంది అందరికీ ప్రతి నెల 1వ తేదీ నాడే వేతనాలు చెల్లించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గతంలో నెలల తరబడి వేతనాలు రాక ఈ ఈ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడేవారు. సీఎం ఇచ్చిన ఆదేశాలను అమలు చేసేందుకు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలు సిద్ధమయ్యాయి. వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులను తీర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వివిధ ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధుల్లో చేరిన అవుట్సోర్సింగ్ సిబ్బంది పడుతున్న ఆర్థిక ఇబ్బందులను, వారి ఆవేదనను మానవతా దృక్పథంతో అర్థం చేసుకున్నామని మంత్రి రాజా నరసింహ తెలిపారు. అయితే ప్రస్తుతం ఉన్న సాంకేతిక విధానాల వల్ల ఏజెన్సీల బిల్లులు చెల్లింపుల్లో ఆలస్యం జరుగుతుందని తెలిపారు. దీనిని అధిగమించి వారికి ప్రతి నెల 1వ తేదీని నేరుగా వేతనాలు విడుదల చేయడానికి వీలుగా సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ అయిన ఐహెచ్ఎఫ్ఎంఎస్ పోర్టల్ పాలసీలో అవసరమైన సవరణలు, మార్పులు తీసుకురావాలని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు. సాఫ్ట్వేర్లో మార్పులు పూర్తయితే బిల్లుల ప్రక్రియ మరింత సులభతరం కానుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో వైద్య ఆరోగ్య శాఖలోని వేలాది మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెల 1వ తేదీని జీతాలు చేతికి అందితే ఎండ్ల అద్దెలు, పిల్లల ఫీజులు, నిత్యావసర సరుకులు కొనుగోలు వంటి అవసరాలకు ఇతరులపై ఆధారపడే పరిస్థితి తప్పుతుందని ఉద్యోగులు పేర్కొంటున్నారు.